రావట్లేదు. వారు వస్తారేమో అడుగుదామని సంవత్సరం నుంచి ఎదురు చూసిన అధ్యక్ష. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నిటినీ నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. నాకు ఆ బాధ, దుఃఖం, ఆవేదన ఉంది కాబట్టి 40% నెట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, నా ఆర్థిక మంత్రిని పిలిచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, నా ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పిన, నువ్వు గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్ లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తానని అధికారిక వార్నింగ్ ఇచ్చిన అధ్యక్ష. ఇది నా నిబద్ధత. నీలాక కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ఔటర్ రింగ్ రోడ్ అమ్ముడు, లేకపోతే కోకాపేటలో భూములు అమ్మి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టలే అధ్యక్ష. ఇవాళ నా నిబద్ధతను నువ్వా క్వశ్చన్ చేసేది? మీ స్థాయి ఎంత, మీరెంత నా గురించి మాట్లాడడానికే? ఇవాళ పరిపాలన మీద నాకా మీరు చదువు చెప్పేది? 10 ఏళ్ళు సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని బొందరగడ్డ చేసి, 56 లక్షల మంది స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడి, పోటీ పరీక్షలు పెట్టకుండా, బడులు జరపకుండా, 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని సన్నాసులు, 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేని సన్నాసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకులు మీరా వచ్చి నాతో మాట్లాడేది అధ్యక్ష. అందుకే అధ్యక్ష హౌస్ ఆర్డర్లో వెళ్ళమని ఉంది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇంతకుముందే అధ్యక్ష ఇంతకుముందు సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ కాళేశ్వరంలో మేము ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నాడు. మిషన్ భగీరథలో ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నారు. అదేవిధంగా రకరకాల కార్పొరేషన్ల మీద తీసుకున్న అప్పులు ప్రభుత్వమే కట్టదన్నారు. కానీ గత ఆర్థిక మంత్రి బడ్జెట్లో కానీ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లు, ఎందుకు రిజర్వ్ బ్యాంకు లెక్కలు చూపించిందంటే, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద 64,651 కోట్లు అప్పు చేస్తే ప్రభుత్వం యొక్క లయబిలిటీ 16,162 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఓన్లీ 25% గవర్నమెంట్ లయబిలిటీ అని చెప్పి 22-23 ఆర్థిక సంవత్సరంలో తప్పుడు నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్లో 22,427 కోట్లు అప్పు చేస్తే 11,213 కోట్లు అని చూపించారు అధ్యక్ష. అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 1,314 కోట్లు అప్పు చేస్తే 65 కోట్లు మాత్రమే మా బాధ్యత అని, ఇట్లా మొత్తం 19 కార్పొరేషన్ల అధ్యక్ష. తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్కామ్స్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, HMW SSB కార్పొరేషన్, టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్